రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో సోదరులు నాకు అత్యంత ఆప్తులు 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అధ్యక్షతన హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని స్థానిక పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకులు సోదరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మరొక నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని నూతనంగా ఎంపిక కాబోతున్న రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఈ ప్రాంత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని అదేవిధంగా రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉన్నత అధికారులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మా ఆడపడుచులందరినీ ఆహ్వానించి ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అక్కలు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాష్ అన్న ఛాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు తాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము. సార్ ఈడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే వండి పెట్టుకుంటూనే ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పినారు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే
మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే, ఈ ప్రజల్ని నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాటి ప్రాజెక్టులు కట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు హైదరాబాదు నగరం ప్రజలకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళని జర హుషారైతే ఏం రో గడిపేట నీళ్ళు తాగినట్టే ఉన్నావని. అంటే గడ్డిపేట నీళ్లు తాగితే హుషారు వస్తుందని అప్పట్లోనే గుర్తుపట్టారు. రెండో మాట అంటారు వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అని. అంటే వికారాబాదు ప్రాంతంలో గాలి పీల్చుకున్నా కూడా చాలా రోగాలు నయమవుతాయని చెప్పి టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వికారాబాదు కొండ మీద ఇడిచిపెట్టి వచ్చేటోళ్ళు. ఎందుకంటే నిజాం సర్కార్ అక్కడ మంచి మంచి మెడిసినల్ ప్లాంట్లు అక్కడ గాలి పీల్చుకుంటేనే మనకున్న జబ్బులు తగ్గేటట్టు ఆ అడవిని పెంచండి 3700 ఎకరాలలో. మరి అట్లాంటి గొప్ప నగరం, గొప్ప చరిత్ర ఉన్న నగరం, మనకు చార్మినార్ ఉంది, ఒక గోల్కొండ ఉంది, ఒక మూసీ నది ఉంది, ఒక ఉస్మాన్ సాగర్ ఉంది, ఒక హిమాయత్ సాగర్ ఉంది. ఇవాళ గొప్ప గొప్ప కట్టడాలు, ఒక ఉస్మానియా హాస్పిటల్ చారిత్రాత్మకమైన బిల్డింగ్ ఉన్నది మనకు. ఇవాళ కులీ కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి మన దగ్గర, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, హైదరాబాద్ సిటీ కాలేజ్ ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఈనాడు అసెంబ్లీ నడుస్తున్న చారిత్రాత్మకమైన కట్టడాలు మన నగరంలో ఉన్నాయి. ఇదొక్క గొప్ప నగరం, చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం. కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు.
అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. మరి పిట్టల్ని చూడాలంటే సింగపూర్ పోవాలి, ఏనుగులను చూడాలంటే ఇంకెక్కడో పోవాలి, సౌత్ ఆఫ్రికా పోవాలి, పులులను సింహాలు చూడాలంటే ఇంకేదో దేశం పోవాలంటే మన ఆర్థిక పరిస్థితి ఉన్నదా? మన ఆర్థిక స్తోమత కానీ మన కుటుంబ పరిస్థితులు కానీ ఒక్క పూట పండుగ నాడు అమ్మగారింటికి పోతేనే ఇల్లంతా ఆగమైపోతుంది. ఇటైనా ఏడుకోతావు పామ్మ అని దసరా పండుగ కడితే ఉగాది పండుగ కోదులే ఇల్లు ఆగమవుతుంది, ఆడికి పోక అంటారు. అవునా? మా అక్కలకు అందరికీ తెలవాలి ఇంక నేను చెప్పేది. మరి ఇక ఊరిడిచి దేశం ఇడిచి 10 రోజులు మనం బయటికి పోవాలంటే సాధ్యమవుతుందా? అందుకే అన్ని ఆలోచన చేసిన, అందరితో మాట్లాడినా. నేను కూడా మన ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను అందరినీ ఇతర దేశాలు కూడా పోయి రాపోండి, చూసి రండి. మనం అప్పుడప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మన చుట్టాలు మంచి ఇల్లు కట్టుకుంటే పోయి చూసేస్తాం. అరే మనం కూడా ఎట్లా కట్టుకుందాం, బెడ్రూమ్ ఎట్లుండాలి, అటాచ్ బాత్రూమ్ ఎట్లుండాలి, ఇంటి దర్వాజాలు ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలని చూసి వస్తలేమా? మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి, ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరు చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. ఈ పక్కనే కూతేస్తే పలికెంత దూరం మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయల్లో నిర్మించినప్పుడు కొంతమందికి నష్టం జరిగింది. కానీ ఇది ఇవాళ ఎంత పెద్ద ఆస్తి వ్యవస్థ అయింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకు పిల్లని ఇవ్వాలంటే మీ ఊర్లో రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎట్లనే పిల్లని ఇచ్చేది అనేటోళ్ళు మా చుట్టాలగిన. ఇవాళ ఎత్తుకుతూరు భూతద్దం పెట్టి రంగారెడ్డి జిల్లాలో పిల్లగాడు దొరకడం అనికిస్తే 2 ఎకరాలు ఉంటే 200 కోట్ల ఆస్తి అవుతుంది. ఈ అమ్మాయి పిల్లకు మా ఆడపిల్లకు కష్టమే ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుందని ఇవాళ అందరూ రంగారెడ్డి జిల్లాకే పిల్లల్ని ఇవ్వాలని చూస్తున్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాల పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఆడ ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల్లో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండు, మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇవాళ మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రకాశాన్ని చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాశాన్ని గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టే గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వ సారి ఓడిపోయినా మళ్ళీ 4వ సారి గెలిచిన. కానీ ప్రకాశన్న 4 సార్లు ఓటు మెరగకుండా గెలుస్తున్నాడంటే
మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి, ఆయనకేం స్వార్థం లేదు కాబట్టి మీరు ఆయనను గెలిపిస్తారు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు నాకు దగ్గర కాబట్టి, అన్న ఇంకా కుదరదన్న ఆడకి బస్తీలలో పోతే నన్ను అందరు అడుగుతుర్రన్న. ఎందుకంటే మీరు ఎవరైనా ఆయన దగ్గరికి చక్క పోవచ్చు. కొంతమంది ఫామ్ హౌస్లలో ఉంటారు, ఎవరు రానియరు. ప్రకాశాన్ని ఎవరు వచ్చినా దా తమ్మి, ఏం సంగతి తమ్మి, ఎట్లుంది తమ్మి, ఏంది విషయం అట్టనా ఏమన్నా అంటే కానీ అట్లా అంటున్నట్టు కూడా ఇక మనోడేనే అంటాడు, నడవనీరు అని అంటాడు. ఓపికగా వ్యవహారం చేస్తున్నాడు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. నేను వారి సమక్షంలో మీకు మాట ఇస్తున్నా, ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి, ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుద్ది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది. అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది, ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దుతుంటాడు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడన్నా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను అక్కకు సూచన చేస్తున్నా, అక్క నీకు నీ కుటుంబానికి ప్రాంతం అంతా 40 ఏండ్ల నుంచి మీకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్క? మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు, నేను చేయలేని ఇంకోటి చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాని ఘటనిక రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది, నేను ఏదైనా చేయబోతే కేటీఆర్ వచ్చేసి నేను అన్నీ నువ్వు ఏం చెప్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. ఇవాళ గుజరాత్కు పంపించిన నేను అహ్మదాబాద్లో సబర్మతి నదీ రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నది రివర్ ఫ్రంట్ చేస్తే కొన్ని కోట్ల మంది పోయి ఇవాళ చూసి వస్తున్నారు, వాళ్ళకి టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంటు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంటు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంటు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము,
మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలుసు ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌజులు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి, ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి, అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే, ఆ పక్కనే ఈ పక్కనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. ఏది నేను ఇంటికి తీసుకుపోను. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీకోసమే ఖర్చు పెడతా. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కాదు అక్క, అడిగిన వాళ్ళకల్లా. ఇవాళ మా అక్కలు చెప్పాలి, సన్నబియ్యం వస్తున్నాయా లేదా అక్క? అక్క ఏమక్క సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ సంటి పిల్లలకు కూడా అన్నం వండి పెడుతురు కదా, బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తురు కదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు వస్తుంది కదా. మరి ఇన్ని మీకు రేషన్ కార్డు ఆయల్లో రాకపోయా, నేను వచ్చినాక ఇస్తే, సన్న బియ్యం ఇస్తే, బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే, ఇవాళ మీకు ఏం కావాలన్నా ఇవాళ మనం చేసుకుంటున్నాము. మా అక్కలు చూడు పాలపిట్టలాకున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని. ఇంటి ఆయన కూడా సంతోషపడేటట్టు ఉన్నాయి చీరలు చూడంగానే. అబ్బా మా ఆమె చాలా రోజులకు మంచిగా తయారైందని అనుకునే పరిస్థితి ఉన్నది. అవునా కాదా మా అక్కలు చెప్పాలి. ఇంత మంచి పాలపిట్ట కలర్ ఇవాళ మొత్తం పాలపిట్టలాగా కనిపిస్తున్నది. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా అక్కలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని. అంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చి ఏం చేసిరమ్మా, పిట్టలను బెదిరియానికి బాయికాడ కట్టి వచ్చేది. ఎప్పుడైనా బతుకమ్మ చీర కట్టుకున్నారా అక్క? మీరు నిజంగా ప్రశాంతంగా ఆలోచన చేసి అన్నం తిన్న తర్వాత ఇంటికి పోయినాక ఈటీవీ మా టీవీ సీరియల్ చూసినాక అన్నీ బంద్ చేసి 5 నిమిషాలు ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని. 10 ఏళ్ళలో ఇందిరమ్మ సీరియల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకుర్రా? ఆనాడు ఇందిరమ్మ సీరియల్ వాళ్ళ బతుకమ్మ సీరియల్ 10 ఏళ్ళలో పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఇందిరమ్మ చీరల పరిస్థితి ఎట్లుండే మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఈసారి రంగు ఇచ్చినాం, మళ్ళీ తయారైతున్న ఇంకో రంగులు వస్తాయి. మళ్ళీసారి ఆ కొత్త చీరలు కూడా మంచిగా కట్టుకోనికే ఇప్పుడు ఇప్పటికే 4 సార్లు సమీక్ష చేసిన. ఈసారి ఇంత మంచి చీర ఇచ్చినాం అంటే ఇంకా మంచిది కోరుకుంటారు మా ఆడబిడ్డలు. ఈసారి ఇంకా మంచిగా ఉండాలి, రంగు మంచిగా ఉండాలి, రంగు ఓకుంటూ ఉండాలి, కట్టుకుంటే పండుగ వచ్చినట్టు ఉండాలని. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆలస్యం అయినందుకు మా అక్కల్ని అందరినీ మన్నించమని అడుగుతూ, మా ప్రకాశాన్ని నీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పండుగ పూట భోజనానికి వినవాడని మా ప్రకాశానికి సూచన చేస్తూ, చాలా పాజిటివ్ అప్రోచ్తోని విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావు లేదు. అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్కలారా. థ్యాంక్ యూ సార్. జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ